మార్నింగ్ ఇదిగో చూడండి మా స్టూడెంట్స్ ఈరోజు మళ్ళీ బ్లౌజు ఒకసారి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి మళ్ళీ చెప్పమన్నారండి. నేను మళ్ళీ ఈ క్లాస్లో కూడా మేము చెప్తున్నానండి. ఇప్పుడు చూడండి ఇదిగో మొత్తం టోటల్ నెంబర్స్ వచ్చి 21 నెంబర్స్ అయితే వచ్చారండి. నేను ఇప్పుడు మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే అండి. ఫస్ట్ చూడండి ఇక్కడ మనం ఇలా నడుము పొడవచ్చి మీరే చెప్పాలి. నెక్స్ట్ ఏంటో 16 పెట్టాను. నెక్స్ట్ లూజు ఎంత 11. నా బాడీ మెజర్మెంట్స్ లూజు 11. నేను షోల్డర్ వచ్చి 6 పెట్టుకుంటున్నాను. ఇంకా ఏంటంటే మన బ్లౌజులు మనం కరెక్ట్గా అలా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలన్నమాట. ఇది షోల్డర్ 6 పెడితే సంక 6. ఇటు ఎంత పెట్టాలి లూజు 11. చూడండి నేను ఎలా అయితే గీస్తున్నానో అలాగే మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. మైండ్లో మీ మెజర్మెంట్స్ మీరు చక్కగా మనసులో పెట్టేసుకున్నారనుకో. ఇదిగో చూడండి ఇది కూడా 1 ఇంచు. అది చూడండి చక్కగా వచ్చింది. ఇది నెక్ వచ్చి షోల్డర్ వచ్చి 3 పెడుతున్నాను. ఇటు నేను 5 పెట్టుకుంటాను. ఇటు కూడా 3. ఈ 3కి స్కేల్ వేసుకోవాలి. ఇది కూడా సేమ్ అలాగ మనదే మన మైండ్లో ఫిక్స్. ఇది కూడా చూడు. మరలా నా హ్యాండ్ పొడవచ్చి నేను 10.5 పెట్టుకుంటున్నాను. పై ఖర్చు కింద ఖర్చు పోగా 10.5. సంకడం ఎంత ఎక్కించాలమ్మా 3. చూడరా డ్రాయింగ్ మంచిగా ఇలా తీసుకోవాలి. నా హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఖర్చుతో సహా. దీన్ని కూడా కట్ చేసేస్తున్నాను. బాగా కనబడుతుంది డ్రాయింగ్. చూడండి ఈ షేపు రావాలి ఖచ్చితంగా. ఈ షేప్ రాకపోతే మీకు బాగోదు. నేను ఇక్కడ మడత పెట్టుకోవడానికి ఖర్చుకి ఇది. ఓకే ఇక్కడ కూడా మనం చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ హ్యాండ్స్. నేను ఇది మడత వచ్చి 2.5 పెట్టుకున్నాను. ఇటు 2.5 ఇటు కూడా 2.5 పెట్టుకున్నాను. కానీ కట్ చేసుకునేటప్పుడు నేను ఇక్కడ షేపు తగ్గించుకుంటాను అన్నమాట. చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడే మనం తెలుసుకోండి. ఇలాగ బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఎంత పెట్టుకోవాలన్నది మీరు ఫస్టే స్టార్టింగ్లోనే ఇక్కడ ఇలా చూసుకోండి. 6 కావాలనుకున్న వాళ్ళు 6 పెట్టుకోండి. 5 కావాలనుకున్న వాళ్ళు 5 పెట్టుకోండి. నాకు 7 కావాలని నేను చెప్పాను కదా. ఇదిగో నేను కొలకోకుండానే 7 కాడికి వెళ్ళిపోయింది నా చెయ్య. దీన్ని ఇప్పుడు మనం ఒక ఇంచు అది. ఓకే ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం. తీసేసిన తర్వాత 5
నెక్స్ట్ 3 4 కూడా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి అక్కడ ఎంత 2.5 తర్వాత ఇటు నేను నాకు ఇటు నుండి ఇటు 5.5 పెట్టుకుంటాను నేను. దీన్ని చాలామంది ఇలా గీస్తున్నారు, ఇలా నుండి ఇలా కత్తిరించారు. నేను కొంతమంది చూసాను ఇందాకే, నేను మిమ్మల్ని అడగలేదు, అంతే తేడా. ఈ షేపు ఇలా రావాలి, ఈ షేపు ఇలా రావాలి. అర్థమైందా? ఇది లైట్గా అది ఓకేనా. నెక్స్ట్ ఇటు ఎంత ఉంది? 5.5 ఉంది కదా. నేను ఇక్కడ 3 కాడికి మళ్ళీ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 3 కాడికి పెట్టుకుని ఇటు నుండి ఇటు 2.5 పెడుతున్నాను. చూడండి, అలాగే ఇది. మీకు ఏమైనా డౌట్ ఉందా? చూడండి ఒకసారి. ఈ 3 కోణాలు సమానంగా వచ్చినాయా? ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్ ఉందా? చూడండి, నేను కట్ చేసేనా? సో చెమట మీరు 2 రోజుల నుంచి చూడలేదా చెమట పడుతుందా లేదా? క్లాసు దీంట్లో ఉన్న టెన్షను, అందుకని ఒక క్లాస్ కంటే ఇంకెక్కువ చెప్పలేము. నేను సంకలోకి ముందే తీసేసాను. ఇదిగో చూడండి ఒకసారి. ఫ్రంట్ హ్యాండ్స్ ఇంకేం కావాలి? ఇది ఇలా వచ్చింది కదా, ఎంత ఉందో ఇది చూసుకుందాం ఫస్ట్. కరెక్ట్గా ఉంది, నాకు 9 అయితే సరిపోతుంది. ఇది కూడా కొలవాలి కదా. ఇదిగోండి, నేనైతే 3.5 తీసుకుంటున్నాను. ఇటు 3 చెప్పాను కదా. మనం ఇలా షేపు గీసుకోవడం రాకపోతే కనుక స్కేల్ బట్టి గీసుకోవాలని. అది ఓకే. ఇంకేం కావాలండి? నడుము పట్టి కూడా కావాలిగా. తాళ్ళు పట్టి ఎక్కువ ఉండాలి, బద్ది ఉక్సులు పట్టి తక్కువ ఉండాలి. ఇదిగో ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి, ఇంకా ఇదే మెడ ముక్కలు. ఇదిగో మెడకి చూడండి ఒక్కసారి. ఇలా అంటే స్ప్రింగ్లా వస్తుంది చూసారా, అది క్రాసు. ఇదిగో ఇలా లాగితే కదలదు, నిలువైతే కదలదు, క్రాస్ అయితే కదులుతుంది. అది ఇదిగో క్రాస్. అంగుళం కాడికి కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇదిగో ఎంత పీసు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 100% క్రాస్ ముక్కే తీసి మెడ వేసుకోవాలి. ఇంకా తప్పదు, గతి లేదురా బాబు అనుకున్న చీరలో అంచు మనం గోటేసుకోవడానికే, చీరలకి జాకెట్లకి గోటేసుకోవడానికి మనం సైడు కొంచెం ఇంత బద్దలు తీసుకుంటాం, అప్పుడు వస్తుంది నిలువు.
అది నిలువంచి వస్తుంది. అది కూడా మీకు చూపిస్తానులే క్లాస్లోను. కానీ ముందు చూపిస్తామో మాంతమో ముందు నేను చెప్తున్నాను వినండి. ఆ చీరలో అంచు నిలువంచి తీసుకున్నప్పుడు మాత్రమే నిలువ వస్తుంది. ఇదిగో మనం సెపరేట్గా ముక్క ఇలా విడిగా ఉంటుంది చూసారా, విడిగా మన పాత ముక్కలో అంటే ఇంతకుముందు కుట్టినాటిలో పీసులు మిగిలిపోయిన వాటిల్లో ముక్క మిగిలిన ఇంత ముక్కలో మనం మ్యాచింగ్ జాకెట్లకి వేసుకోవాలనుకున్నప్పుడు ఇదిగో తీసుకుని ఇలా క్రాసే కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ కట్ చేసుకుంటే సరిపోతుంది, 5 ముక్కలు సరిపోతాయి. ఓకేనా? జాకెట్ కంప్లీట్ అయింది కదా. జాకెట్ నేను ఇప్పుడు క్రాస్ బెల్ట్తో సహా మెడ ముక్కలతో సహా మీకు కట్ చేసి చూపించాను. ఇప్పుడు నేను కుడతాను, రండి చూద్దరు కానీ.